వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం, తిథి అమావాస్య సాయంత్రం 4:43, తదుపరి పాడ్యమి, నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1:26, తదుపరి ఆశ్లేష, వర్షం తెల్లవారుజామున 3:15 నుంచి 4:59 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:01 నుంచి 5:52 వరకు, అమృత గడియలు ఉదయం 6:38 నుంచి 8:20 వరకు, రావు కాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, అందరి చూపు లక్ష్య వైపే, నేడు ఒలింపిక్స్లో సెమీస్ పోరు, మను చేజారిన మూడో పథకం అని చెప్పేసి వార్తిచ్చారు. నేడు ఒలింపిక్స్లో సెమీస్ పోరు, మను చేజారిన మూడో పథకం. ప్యారిస్ ఒలింపిక్స్లో శనివారం భారత్కు నిరాశజనక ఫలితాలే వచ్చాయి. ఇప్పటికే 2 కాంస్యాలు సాధించి హ్యాట్రిక్ పథకంపై గురిపెట్టిన షూటర్ మను బాకర్కు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నిరాశ తప్పలేదు. ఆమె త్రుటిలో పథకం చేజార్చుకుని 4వ స్థానానికి పరిమితమైంది. ఆర్చర్లలో దీపికా కుమార్కి కూడా పథకం చిక్కినట్లే చిక్కి చేజారింది. ఇక భారత అభిమానుల దృష్టంతా ఆదివారం బరిలో ఉన్న షట్లర్ లక్ష్య సేన్ మీదే నిలవనుంది. అతను బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో సెమీస్తో తలపడనున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే లక్ష్య స్వర్ణ పోరుకు అర్హత సాధిస్తాడు. ఓడినా కాస్యం గెలిచేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఒలింపిక్స్కే అత్యంత ఆకర్షణగా భావించే పురుషుల 100 మీటర్ల పరుగు ఫైనల్ ఆదివారం రాత్రి జరగనుందట. మరో అంశాన్ని చూస్తే, 50 ఏళ్ల దీప్తి మరో 100 ఏళ్లకు స్ఫూర్తి. ప్రతి అక్షరం వెలుతురు కిరణం, ప్రతి కథనం తిమిరంపై సమరం, ప్రతి సంచిక చైతన్య గీతిక, ప్రతి ఏడాది ఒక మార్పు యుగాది. 5 దశాబ్దాల క్రితం విశాఖ తీరాన మొదలైన ఈనాడు ప్రస్థానం ఎన్నో విప్లవాత్మక మలుపులు సమాహారం, విరజిమ్మే మెరుపుల మణిహారం, ప్రజల పత్రికగా అనేక మలుపుల సమాహారం, విరజిమ్మే మెరుపుల మణిహారం, ప్రజల పత్రికగా అనేక ఉద్యమాలు నడిపింది. పౌరుడి గొంతుకగా పాలన వ్యవస్థతో పరుగులు పెట్టించింది. భాషాభిమానిగా వర్ణమాలలకు సువర్ణ కంకణం తొడిగింది. ఆ 5 దశాబ్దాల అక్షర యాత్రను నేటి ఆదివారం అనుబంధ ప్రత్యేక సంచికగా అందుకోండి అంటూ వార్తిచ్చారు. మరో వార్త చూస్తే, కొలువుల కళలకు కొత్త రెక్కలంటూ వార్తిచ్చారు. ఐటీ సంస్థల ప్రాగణ నియామకాలు ఇప్పటికే మొదలు, ఆప్ క్యాంపస్లలోనూ ఆఫర్లు, గత ఏడాది కంటే మెరుగ్గా ప్లేస్మెంట్లు, ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం, నిపుణుల అంచనా సర్వీస్ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరో అంశాన్ని చూస్తే, మూసి బంపర్ జోన్ 50 మీటర్లు. ఈ ప్రకారం ఎన్ఓసీల జారీకి అనుమతి, ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ. మూసీ నదికి 50 మీటర్ల బంపర్ జోన్తో సరిహద్దుగా నిర్ణయించి నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి, దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు నియమించండి. జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం. ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్రక్రియను వేగవంతం చేసి 3 నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆ పాదం ఆగింది, ఓ శకం ముగిసింది. దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారట. వాణిజ్య పన్నుల కమిషనర్ శ్రీదేవి బదిలీ, ఈ శాఖలో అంతర్గత వ్యవహారాలతో మార్పు, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా స్థానాచలనం, పలువురు ఐఏఎస్ల బదిలీలు, అదనపు బాధ్యతలపైన ఉత్తర్వులు అని చెప్పేసి వార్తిచ్చారు. 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల, కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసిన హైకోర్టు. కోర్టులు ఊహాజనితంగా అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదని వెల్లడించారు. తల్లిని హత్య చేశారన్న నేరంపై 2013లో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన వ్యక్తి 11 ఏళ్ల తర్వాత హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లికి చెందిన పెద్ద పోచయ్యకి యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది అనే అంశాలను ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కృష్ణాలో సిరుల పంట, కృష్ణా నది పరివాహకంలో ఈసారి 100% సాగుకు ఛాన్స్ ఉందట. నిండు కుండల శ్రీశైలం సాగర్, జూరాల జలాశయాలు, చిన్న పెద్ద అన్ని ప్రాజెక్టులు ఫుల్ ముగిసిన క్రాప్ ఆల్డే. 14.5 లక్షల ఎకరాలకు 125 టీఎంసీలు సరఫరా చేసేలా ప్రణాళికలు. గోదావరి ప్రాజెక్టుల కింద 125
17.95 లక్షల ఎకరాలకు 188 టీఎంసీలు. ఎగువ గోదావరిలో ఆశించిన మేర రాని వరదలు, దీనితో పరివాహకంలో లోయర్ మానేరు వరకే సరఫరా. స్కీవం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారట. 6 ప్రాణాలు నిలబెట్టారు. వయనాడ్ వారియర్. ఆర్మీ మేజర్ సీతా అశోక్ పై కథనాన్నిచ్చారు. వయనాడ్ జిల్లాలో కొండ గుహల్లో చిక్కుకున్న గిరిజన కుటుంబం 5 రోజుల పాటు తిండి లేక 4 చిన్నారులు తల్లిదండ్రులు విలవిల. 8 గంటల పాటు శ్రమించి రక్షించిన కేరళ అటవీ శాఖ సిబ్బంది అసలైన హీరోలంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు జనం. ఏజెన్సీ నాడి పట్టేదెవరు? ఆసుపత్రుల్లో డాక్టర్లు లేక సమయానికి వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు గిరిజనులు. చాలా ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది కొరతగా ఉంది. జిల్లా కేంద్రంలోనూ సర్జరీలు, ముఖ్యమైన చికిత్సలు అందని దుస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఓవైపు డెంగ్యూ, ఇతర విషజ్వరాలు కూడా విజృంభిస్తున్నాయని చెప్తున్నారు. చౌటుప్పల్ సంగారెడ్డిలో ఇంటర్చేంజ్ కూడళ్లు. రీజనల్ రింగ్ రోడ్డుపై 2 ప్రాంతాల్లో భారీ ఇంటర్చేంజ్ కూడళ్లను నిర్మించబోతున్నారు. హైదరాబాద్ పూణే జాతీయ రహదారిని క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోనూ, గిర్మపూర్ వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని క్రాస్ చేసి చౌటుప్పల్ వద్ద ఈ కూడళ్లు ఉంటాయని చెప్తున్నారు. అలాగే నీట్ రాష్ట్ర ర్యాంకులు విడుదల. టాపర్గా 711 మార్కులతో తెలంగాణ విద్యార్థులకు 49,184 ర్యాంకులు వచ్చాయి. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. స్థానికతకు 9-10 తరగతులు, ఇంటర్తో కలిపి 4 ఏళ్లు కోలమానం. వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్తున్నారు. యామిని శివైకం. వయోభారం, అనారోగ్యం సమస్యలతో ఢిల్లీలో తుది శ్వాస విడిచిన నాట్య మయూరి నేడు ఢిల్లీ గ్రీన్ పార్క్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె యామిని జన్మస్థలం. 2016లో పద్మ విభూషణ్ పురస్కారం. నాట్యం కోసమే పుట్టాను అని ఆ వివరాలు ఇచ్చారు. ఎన్నికల్లో భారీగా అవకతవకలు అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.5% ఓట్లు పెరిగాయని, ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉందని, ఈవీఎంల యుగంలోనూ ఇంత వ్యత్యాసాల, ఈ ఎన్నికల ఫలితాలు సరైనవేనా? కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారట. మరో వార్త చూస్తే ప్యారిస్ ప్రయాణానికి కేంద్రంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ఫ్రాన్స్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఫాక్స్లో అయితేనే డిబేట్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయట. యుద్ధ మేఘాలు. పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆమస్ హత్య ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి అని వార్తించారు. ఆహారం మిగులు దేశంగా భారత్ ఆహార మిగులు దేశంగా మారిందని, ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తుందని మోదీ చెప్పారట. 3వ కన్ను చెదిరింది. ఆ వివరాలు ఇచ్చారు. మాది ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ నుంచి ఎయిర్ బస్ దాకా 2-5 రూపాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా ఇద్దరు విజయ ప్రయాణాలు చేశారంటూ ఫ్రెండ్షిప్ డే ప్రత్యేక కథనాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. లేఅవుట్లు క్రమబద్ధీకరణకు విడిన చెక్కులు. రూపాయలు 10,000 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలు. సీఎం రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం. క్షేత్రస్థాయి బృందాలను నియమిస్తున్న శాఖాధిపతులు. రాజకీయ కారణాల వల్లనే 4 ఏళ్ల జాప్యం. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రికి తెలియకుండా ధరలు పెంచుతూ సీఎస్ ఉత్తర్వులు. దూమరం రేగడంతో నెలలోపే సవానాలతో మరో జీవో. ఎల్ఆర్ఎస్ పై అన్ని పిటిషన్లను మూసేసిన హైకోర్టు. సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి లేని అభ్యంతరాలు అని అంశాలను ఇచ్చారు. పశ్చిమాసియా ఉద్రిక్తం. ఇజ్రాయెల్పై దాడికి సిద్ధంగా ఇరాన్. ఉగ్ర సంస్థ అని ఆవిరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే కృష్ణా ఆయకట్టుకు నీరు. ఎగువ నుంచి భారీ వరద. ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండడంతో విడుదలకు నిర్ణయం. 14 లక్షల ఎకరాల్లో పంటల సాగు కూపిరి. గోదావరిపై 15 రోజులు సమీక్ష. రేపు తెచ్చుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు. 3 లక్షల కోట్లు వచ్చే 10 ఏళ్లలో అసలు వడ్డీలకు చెల్లించాల్సిన మొత్తం ఇది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్కు దాదాపు సమానం. కొత్తగా తెచ్చే అప్పుల్లో అసలు వడ్డీలకే 76.73%. జీఎస్టీ అవకతవకలతో ఖజానాకు రూపాయలు 986 కోట్లు నష్టం. 2022-23 ఆర్థిక సంవత్సరపు నివేదికలో కాగా ఆక్షేపణలు అని ఆ వివరాలు ఇచ్చారు. బార్తో బోల్తా. అడ్డదారులో ఇసుక ఆన్లైన్ బుకింగ్.
బాట్ సాఫ్ట్వేర్ ఆసరగా కొందరు, లారీ యాజమాన్ల అక్రమాలు, ఇతరులకు దక్కని బుకింగ్లు, సైబర్ క్రైమ్కు టీజీఎండీసీ ఫిర్యాదు, తవ్వకాలు తలింపుపై డ్రోన్ నిఘా పెట్టిందట. ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీకి షెడ్యూల్. నేటి నుంచి 13 వరకు దరఖాస్తులు స్వీకరణ. నీట్లో అర్హత సాధించిన 49,184 మంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. దివికెగిన నాట్య మయూరి ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, ప్రజాపాలన పోలీస్ రాజ్యమా, ప్రజా హక్కులపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం, అన్ని వర్గాల గొంతు నొక్కేస్తుంది సర్కార్, సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్టులే, నిరుద్యోగ పోరాటాలపైన నిర్బంధం, నియంత్రిత పోకడాలతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు, రైతులు జర్నలిస్టులపైన లాఠీలు, రోత మాట పాత పాట, వ్యక్తిగత దూషణాలకు వేదికైన అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు, సభ్యుల గౌరవం గంగపాలు, సభా నాయకుడిగా ఉదాతనం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ హయాంలోనే సజావుగా సమావేశాలు, విపక్ష సభ్యులకు నాడు అభినందనలు, ఏనాడు చులకన చేయని బీఆర్ఎస్ పాలన గుర్తు చేసుకుంటున్న రాజకీయ విశ్లేషకులు అనే అంశాన్ని ఇచ్చారు. ఏడుపుగొట్టు ప్రభుత్వం అంటూ గత ప్రభుత్వంపై పెడబొబ్బలు, కేసీఆర్పై తిట్లు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. ఎవరి సొమ్ముతో రేవంత్ సలహాదారులు నియామకం, వయనాడుకు కాంగ్రెస్ నిధుల నుంచి సాయం చేయాలి, రేవంత్ రెడ్డిని అబద్ధాలు కోరుగా గిన్నిస్ గుర్తించాలి, 4,000 రూపాయల పింఛన్కు డబ్బులు లేవు కానీ మూసికి రూపాయలు 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట. మీడియాతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారట. రేవంత్కు బుద్ధి చెప్తామని చెప్పేసి నల్ల బ్యాచ్లతో రాష్ట్ర వ్యాప్త నిరసన, క్షమాపణలు చెప్పాలని డిమాండ్, అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన సీఎంపై ప్రైవేట్ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారట. కేసీఆర్ ఉద్యోగాలు మరో 1,154, ఏఈ రాత పరీక్ష ఫలితాలు విడుదల, బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు, పరీక్షలు ముగిసిన వెరిఫికేషన్, తుది ఫలితాలు విడుదలతో టీజీపీఎస్సీ అలసత్వం, ఎంపిక జాబితా కోసం ధర్నాలు, నిరసనలు, ఎటకేలకు రిజల్ట్ విడుదల చేసింది టీజీపీఎస్సీ. ఆడిట్ లేదు, అరాచకమే అంటూ మార్క్ఫెన్లో గాడి తప్పిన ఎరువుల విక్రయం అంటూ మరో అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ₹76 లక్షల పక్కదారి ఎరువులు అమ్మిన సొమ్ము అధికారులు చేబుల్లోకి, వరుసగా ఘటనలు, కళ్ళు తెరవని అధికారులు, ఆడిట్ లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యం, అధికారులు ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి, నిబంధనల ప్రకారమే భూములు క్రమబద్ధీకరణ, ప్రభుత్వ భూములను పరిరక్షించాలి, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పొంగులేటి మాట్లాడారట. ఆత్మీయులను కోల్పోతే వేగంగా వృద్ధాపం, ఎంబీబీఎస్ కన్వీనర్ కోట ప్రవేశాలకు నోటిఫికేషన్. నేటి నుంచి 13 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తుది మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. ఎస్సీ అభివృద్ధి కమిషనర్గా శ్రీదేవి, 5 ఐఏఎస్లు బదిలీ కావడం జరిగిందట. యామిని కృష్ణమూర్తి ఇక లేరు, శాస్త్రీయ నృత్యంలో చెరగని ముద్ర, కర్ణాటక గాత్ర సంగీతంలోనూ దిట్ట అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. జలాశయాలు నింపి రైతులకు నీరివ్వండి, రాజకీయాలు పక్కన పెట్టి నీటిని పంపింగ్ చేయండి, మంత్రి ఉత్తమ్కు హరీశ్రావు లేఖ రాశారట. మరో రైతు ఆత్మహత్య, పెట్టుబడి లేక అప్పులు తీర్చలేక బలవన్ మరణం, సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అలాగే గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి చెందారు. 3 నెలలుగా ఆగిన కిస్తీలు, పెన్షనియర్ల వేధింపులు, వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సమస్యలు తప్ప శాంతి లేదు, ఢిల్లీలో సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య, సూసైడ్ నోట్లో ఆవేదనను వెల్లడించారట. ఉద్యోగం రాదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. అలాగే జీవన్ ధన్కు 2 జాతీయ అవార్డులు వచ్చాయి. అవయవ దానంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ, ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా స్వర్ణలత. అలాగే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి లేదంటే కమిషనర్పై కేసు పెట్టి జైలుకు పంపండి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అక్కస్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. शूलपाणी भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानंद संदोह मोहापहारी चिदानंद संदोह मोहापहारी
प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्म दुःखोघतातप्यमानं जराजन्म दुःखोघतातप्यमानं प्रभु पाहि आपन् नमामि शम्भो नमामि शम्भो नमामि शम्भो नमामि शमीशान निर्वाणरूपं नमामि शमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गम्भीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालभालिन्दु कण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कण्ठं दयालु मृगाधीशचर्मा वरमुण्डमालं मृगाधीशचर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं
अखण्डम् अजं भानु कोटिप्रकाशम् त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द संदोह मोहापहारी चिदानन्द संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानं जरा जन्म दुःखो तातप्यमानं प्रभु पाहि आपन् नमामि शशम्भो नमामि शशम्भो नमामि शशम्भो नमामि शमीशान निर्वाणरूपम् नमामि शमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमूकार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरि పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మొక్కతో సోపతి అంటూ ప్రధాన వార్తగా ఇచ్చారు. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. స్నేహం ఊపిరి ఒకటే రూపం వేరు అన్నాడు సినీ కవి. దృఢమైన స్నేహ బంధాన్ని వర్ణించడానికి ఈ పదాలు సరిపోయాయి. ఆ ఊపిరిని అందించే ప్రకృతితోనూ స్నేహం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన తరుణం ఇది. స్నేహితులు వారి కుటుంబాలు కాలం వర్ధిల్లాలన్న ఊపిరి పోసే చెట్లతో స్నేహం చేస్తేనే మనుగడ. అందుకు ఈ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చెట్టుతో చెలిమి చేస్తూ ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నించాలి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూస్తే డిఎస్ విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్ తీర్మానం అంటూ మరో వార్త ఇచ్చారు. మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మరణం బాధాకరమని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు. ధరణి సమస్యలకు అధిక ప్రాధాన్యం.
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి రాజుగాంధీ హనుమంత్ తహసీల్దార్లను ఆదేశించారట. కొత్త చట్టంపై కోటి ఆశలు. భూ సమస్యల పరిష్కారానికి 3 దశల వ్యవస్థ. కొన్నేళ్లుగా పెండింగ్ భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. 2 రోజుల కిందట ప్రభుత్వం భూ హక్కుల చిక్కులను శాశ్వతంగా తొలగించేందుకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీనికి తోడు సమస్యలు ఉత్పన్నమైతే అప్పీల్ చేసుకునేందుకు 3 దశల వ్యవస్థను రూపకల్పన చేస్తుంది అనే వార్త ఇచ్చారు. రేషన్ కార్డులోకి ఎక్కని పేర్లు, రెండో బిడ్డ వివరాలు నమోదుకు ఆటంకం, 89,000 దరఖాస్తులు అపరిష్కృతమని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే ఏకగ్రీవానికి యత్నాలు, 5న DCMS చైర్మన్ ఎన్నిక. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా చేసేందుకు కాంగ్రెస్ నేతలు మంతనాలు సాగిస్తున్నారట. 5వ తేదీ ప్రజావాణి రద్దు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిని ఈ నెల 5న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి స్వచ్ఛదనం పచ్చదనం నిర్వహిస్తున్నందున అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లనుండడంతో వాయిదా వేశామన్నారు. ఈ నెల 12 నుంచి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారట. ముగిసిన బదిలీలు కావాలి వైద్యులు అంటూ అయితే బదిలీలు ముగిశాయి, వైద్యులు కావాలి అంటూ వైద్యారోగ్య శాఖలో ఇటీవల బదిలీల ప్రభావం బోధన్ జిల్లా ఆసుపత్రిపై ఎక్కువగా పడింది. అసలే ఇక్కడ వైద్యుల కొరత తాజాగా బదిలీతో ఏర్పడిన ఖాళీల సమస్యను మరింత తీవ్రం చేశాయి. 4 వైద్యులు వెళ్తే ఒక్కరే వచ్చారు. దీంతో దవాఖానాలో వైద్య సేవలపై ప్రభావం పడనుంది అని చెప్పేసి చెప్తున్నారు. లక్ష్య సాధనకు కృషి చేయాలి. పాఠశాల దశ నుంచే విద్యార్థులు ఒక లక్ష్యం నిర్దేశించుకొని సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారట. శ్రావణం శుభప్రదం. 5 నుంచి సుముహూర్తాలు. శుభ్రప్రదంగా భావించే పవిత్ర శ్రావణ మాసం ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతుంది. మూడాలతో ఏప్రిల్ 27 నుంచి ఆగిపోయిన శుభకార్యాలను సోమవారం నుంచి మొదలు కానున్నాయి. వేద పండితులు పేర్కొంటున్నారట. దివ్యాంగ విద్యార్థులకు సదవకాశం, పరికరాలను పంపిణీకి అరువులను గుర్తింపు అట. ప్రత్యేక ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ. న్యూస్ టీడీతో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ వార్తించారు. టీటీసీ పరీక్షలు నేడు. డిఆర్డీఓగా సురేందర్. రెగ్యులర్ బీసీలను నియమించాలి. ప్రజాపాలన యూనివర్సిటీలకు రెగ్యులర్ బీసీలను కరవయ్యారని ఎస్ఏపై రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి ఆరోపించారట. న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. విద్యార్థులను సముదాయిస్తున్న పోలీసులు, ప్రాంగణంలో అధికారులు. శ్రీనిధి జోనల్ మేనేజర్ అనంత్ కిషోర్. మద్యం మత్తులో ఇల్లొదిలిన యువతి తల్లికి అప్పగించిన పోలీసులు చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కలకాలం కొనసాగని ఈ స్నేహం అంటూ ఆపదలో అండగా నిలుస్తున్న మిత్రులు, ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కటిగా ముందుకు సాగుతూ సాటివారిని ఆదుకుంటూ సామాజిక సేవలో తరిస్తున్న స్నేహితులు. నేడు స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్కు కలెక్టర్ స్వాగతం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి శనివారం జిల్లా కేంద్రానికి రాగా కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ ఆయనకు స్వాగతం పలికారు. సదరం క్యాంపులు ఖరారు. వికలాంగత్వ నిర్ధారణ కోసం జిల్లాలో ఈ నెలలో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయగౌడ్ తెలిపారట. యోర్న దివ్యాంగులకు పరికరాల పంపిణీ. వ్యవసాయ శాఖలో బదిలీలు. జిల్లా వ్యవసాయ శాఖలో శనివారం ఉద్యోగ బదిలీలు జరిగాయి. హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా చేపట్టిన బదిలీ కౌన్సిలింగ్లో జిల్లా నుంచి 30 మందికి పైగా ఏఈఓలు పాల్గొన్నారట. వ్యవసాయ కనెక్షన్లు 28% వృద్ధి. అలాగే ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి. నూతన ఆర్ఓఆర్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ. కమిషనర్ నవీన్ మిట్టల్. వీసీలో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్. కంటేశ్వర బైపాస్ చౌరస్తాలో డిఎస్ విగ్రహం. మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం. నియోజకవర్గానికి ₹10 కోట్లు ఎస్టీఎఫ్ కింద నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. జిల్లాలోని 5 నియోజకవర్గాలకి ₹50 కోట్లు. ఎల్లమ్మ కుంటాలో వైద్య శిబిరం. 44 మంది రక్త నమూనాలను సేకరించారట. స్వచ్ఛదనం పచ్చదనం జయప్రదం చేయాలి. ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహణ. మోపల్ మండల ప్రత్యేక అధికారి సురేష్ కుమార్ తెలిపారట. ప్రీతంకు వార్సిటీ నివాళులర్పించారు. పరిహారం నిర్ణయమే ప్రధాన సమస్య. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు మార్కెట్ ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట. పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు డొంకేశ్వర్లో. విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. మేనేజ్మెంట్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు. అలాగే నీట్లో నిషితారెడ్డికి
5391 ర్యాంక్ వచ్చింది. ఆ వివరాలు ఇచ్చారు. మోగని ఎస్ఆర్ఎస్పీ అధికారుల ఫోన్లు 13 నుంచి బీఈడీ పరీక్షలు, చెరువులపై హక్కులు గంగాపుత్రులకే కల్పించాలి. అలాగే రేపటి ప్రజావాణి రద్దు. ఆ వివరాలు ఇచ్చారు. బాలికపై అత్యాచార యత్నం క్రైమ్ కార్నర్ చూసుకుంటే నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ల చోరీ, కుంటలో పడి ఒకరి మృతి. ముస్కాన్లో 74 మంది రక్షణ. సిపి కల్మేశ్వర్ తెలిపారు. 5 కేసులు నమోదు చేశారు. అటవీ భూమి కోసం 2 గ్రామాల మధ్య ఘర్షణ. తల్లితో గొడవపడి రైల్లో కామారెడ్డికి మొరన్ టిప్పర్ సీజ్ చేశారు వర్ణిలో. అలాగే వేరువేరు కారణాలతో 3 ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నామినేటెడ్ పదవుల కోసం పోటీ, కీలకమైన పదవుల కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూడా చైర్మన్ పదవులపైన కన్ను. రాజధానిలోనే మక్కం వేసి ఎమ్మెల్యేలు మంత్రులను కలుస్తున్న విజ్ఞప్తి చేస్తున్నారట. ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి అంటూ సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టాల్ తెలిపారట. శంకర్ భవన్ పాఠశాల తనిఖీ, ట్రైనింగ్ హాళ్లలో క్లాస్ రూమ్లలో నిర్వహించవద్దని డీఈఓ ఆదేశించారట. గోల్ బంగ్లా వద్ద మల్పులో ప్రమాదకరంగా ఉన్న లోయలు, వాటికి సంబంధించిన చిత్రాలు ఇచ్చారు. నిజాం సాగర్ పై ఇంత నిర్లక్ష్యమా? అధ్వానంగా నిజాం సాగర్ నుంచి మాసనపల్లి ఎక్స్ రోడ్ రహదారి సాగు కాల్వల్గా సైడ్ బొరమలు, ఇరువైపుల రోడ్డును ముంచేస్తున్న ముళ్ళ చెట్లు, రహదారిపై ప్రయాణం నరకంగా ఉంది. వీఐపీలు రాకపోకలు జరిగిన ఫలితం శూన్యంగా ఉంది. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. సాదాసీదాగా కౌన్సిలింగ్ ప్రత్యేక సమావేశం, డిఎస్ విగ్రహ ఏర్పాటుకు సభ్యులు ఏకగ్రీవ తీర్మానం అని చెప్పేసి వార్త ఇచ్చారు. అలాగే కారం పొడితో విద్యార్థులకు భోజనం, కోటగిరిలో ప్రమాదాలకు అడ్డగా వర్ణి కోటగిరి రహదారి, 7 ఏళ్లుగా పలువురు మృత్యువాత, 20 మందికి పైగా క్షతగాత్రులు. సైబర్ నేరాలపై అవగాహన అవసరమంటూ బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. డొంకేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో బోనాలు సంబరాలు నిర్వహించారు. అలాగే రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందవద్దు. వివాహిత ఆత్మహత్య చేసుకుంది రెంజల్లో. అంగన్వాడీలో చిన్నారులకు అన్నప్రసన్న. బస్టాండ్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రమాదశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి. తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం. ఐసీడీఎస్ సిడిపిఓ స్వర్ణలత తెలిపారు. పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారి, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చేందుకు కృషి. బదిలీపై వెళ్లిన ఫార్మాసిస్టిక్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే వ్యవసాయ కనెక్షన్ మంజూరులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి టీజీఎన్పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ రవీందర్ తెలిపారట. కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు, తల్లి పాలతోనే బిడ్డకు పోషకాలు, తల్లిపాల వారోత్సవంలో మాట్లాడుతున్న సూపరింటెండెంట్ నర్సాపూర్లో అంగన్వాడీ కేంద్రంలో సామూహిక సీమంతాలు చేస్తున్న దృశ్యాలను ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే పారిశుద్ధ్యంపైనే దృష్టి సారించాలి, సిఎల్పిఓ శ్రీనివాస్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అన్నప్రసన్న, నగర శివాలో చిరుత కలకలం. యోనా దివ్యాంగ విద్యార్థులకు నిర్ధారణ శిబిరం, 7, 21, 28 తేదీలో సదరం క్యాంపులు, గాంధీనగర్ కాలనీలో వైద్య శిబిరం, డిచ్పల్లిలో ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే మొరం అక్రమార్కుల గుట్టలు మాయం, మల్కాపూర్ సారంగపూర్లోనూ రెచ్చిపోతున్న మాఫియా, చోద్యం చూసిన మైనింగ్ రెవెన్యూ అధికారులు. మాక్లూరులో మాయమవుతున్న గుట్టలు, ఆ వివరాలు ఇచ్చారు. సైబర్ మోసం నుంచి కాపాడిన సర్వర్ ప్రాబ్లం, కొడుకులు అరెస్ట్ చేశామని సైబర్ నేరగాడి వీడియో కాల్, తండ్రి ఫోన్ చేయడంతో సేఫ్గా ఉన్నానని కుమారుడు రిప్లై, మోసం నుంచి తప్పించుకున్న మాచాపూర్ వాసి. రుణమాఫీలో చిత్రాలెన్నో, రూపాయి మాఫీ ప్రభుత్వ ప్రకటనలేమో గొప్పగా, అమలు తీరు అంత తప్పుగా, ప్రహసనంగా మారిన రుణమాఫీ ప్రక్రియ అని చెప్పేసి చెప్తున్నారు. 6 గ్యారంటీలు అమలు ఎప్పుడు అంటూ మరోవార్తిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం బోధన్, ఆర్మూర్ ఆర్టీఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారట. కాంగ్రెస్ బడ్జెట్ అరచేతిలో వైకుంఠం, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టిందని, యావత్ తెలంగాణ ప్రజల కళ్లల్లో కారం కొట్టిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.